మహాభారతంలో అర్ధజ్ఞాని మనుడు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలియక చనిపోతాడు. ప్రస్తుతం ఏజెంట్లు సేల్స్ని చేయాలో తెలియక ఇండస్ట్రీనే విడిచిపెట్టి పారిపోతున్నారు. ఈ రెండిట్లో క్లోజింగ్ చేయలేక ఒకరు చనిపోయారు, మరొకరు పారిపోతున్నారు. మరి ఈ క్లోజింగ్ ఎలా చేయాలి, ఎలా మనం కన్విన్స్ చేయాలి అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ప్రాస్పెక్టింగ్, నీడ్ బేస్డ్ సెల్లింగ్, ప్రెజెంటేషన్, బిల్డింగ్ ట్రస్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, చివరిగా క్లోజింగ్ ద సేల్. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ఈ యొక్క క్లోజ్తోనే అంతమవుతాయి. ఇది చేస్తేనే మీరు పడ్డ శ్రమకు ఫలితం కనబడుతుంది. లేదంటే బూడిదలో పోల్చిన పన్నీరే. ఎందరినో కలిస్తే కానీ, ఎందరికో ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ రాని జ్ఞానాన్ని మీరు ఒక మెంటర్ సహాయంతో పొందవచ్చని మీకు తెలుసు కదా. సేల్స్లో క్లోజింగ్ జరగాలంటే మనకంటూ ఒక గురువు కావాలి. అతడు చెప్పే మార్గదర్శకాలపై మీరు పనిచేసినట్లయితే, అతడి సలహాలు పాటించినట్లయితే సేల్ అనేది చాలా 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 ఈజీ అయిన ప్రాసెస్. ఇక రెండు పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకటి బయ్యర్ తరపున, రెండోది సేల్స్ మ్యాన్ తరపున. బయ్యర్ ఎప్పుడు కూడా భయపడుతుంటాడు, సేల్స్ ప్రాసెస్ మొత్తంలో భయపడుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీరు అతడిలో భయాన్ని తీసివేసి ట్రస్ట్ని బిల్డప్ చేసి మీరు సేల్ క్లోజ్ చేయాలి. సెల్లర్స్ తరపున, సెల్లర్స్ కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క కస్టమర్ నా దగ్గర తీసుకుంటాడా, నేను చెప్పినవన్నీ వినేసి నా దగ్గర తీసుకోకుండా వేరే వారి దగ్గర తీసుకుంటాడా, మరి నాకు టైం వేస్ట్ అవుతుంది కదా, ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటాడు. అంతేకాకుండా సేల్స్ మేనేజర్కి, అమ్మే వ్యక్తికి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ భ్రమలో పడి ఎవరికి పడితే వారికి చెప్పడము, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం కూడా జరుగుతుంది. అలా జరగకూడదు. ఎందుకంటే మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళే ముందు మీ యొక్క భయాలని బయ్యర్ ఇంటి గేటుకే తగిలించేసి లోపలికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రజెంటేషన్ చెయ్యండి. అది అయిన తర్వాత ఎలాగూ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ భయాలని, మీ యొక్క ఆందోళన తీసుకుని వెళ్ళండి. అంతేగాని కస్టమర్ దగ్గర మీ యొక్క భయ ఆందోళన చూపించకూడదు. ముఖ్యంగా మీరు సేల్స్ చేసేటప్పుడు కొన్ని అంశాలను గమనించవలసి ఉంటుంది. వాటిని నేను పాయింట్స్ వైజ్గా చెప్తాను. మీరు వాటిని రాసుకోండి, మననం చేయండి. ముఖ్యంగా ఎప్పుడు కూడా మీరు కస్టమర్ యొక్క పర్సెప్షన్లో అతడి యొక్క నీడ్స్ని మరియు అతడి యొక్క అవసరాలని గుర్తించి నీడ్ బేస్ సేల్ చేయండి. ఇది మిమ్మల్ని ఆ యొక్క రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కస్టమర్కి మీరు ఎప్పుడు కూడా ఓవర్ సేల్ మరియు అండర్ సేల్ చేయకూడదు. అతడి అవసరానికి తగ్గట్టుగానే మీరు పాలసీ కానీ సేల్ కానీ చేయాలి. ఎక్కువగా కస్టమర్ని క్వశ్చన్స్ అడగండి. ఆ క్వశ్చన్స్ అడగడం వలన తనకి ఏం కావాలో ఇండైరెక్ట్గా కస్టమర్ మీకు చెప్తుంటాడు. ఆ యొక్క పాయింట్ పట్టుకొని మీరు సేల్ను క్లోజ్ చేయవచ్చు. ప్రజెంటేషన్ చేసేటప్పుడు పూర్తిగా అవగాహనతో ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే కస్టమర్ అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఆన్సర్ ఇస్తేనే అతడు మీకు సేల్ ఇస్తాడు. కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు మాట్లాడాలి. సబ్జెక్ట్లో మాస్టర్ అయి ఉండవచ్చు, కానీ ఆ మాస్టరీ మొత్తము క్లయింట్ ముందు పెట్టకండి. ఎందుకంటే అతడికి ఏమీ తెలియదు. అతడికి కావాల్సింది అవసరాన్ని మీరు తీర్చితే సరిపోతుంది. మీరు రిజెక్ట్ చేయబడలేదు, వారికి నచ్చక రిజెక్ట్ అయ్యింది. అంతేకాని మీరు ప్రయత్నాన్ని మాత్రం విరమించకండి. డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్ అండ్ అగైన్, డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఆ యొక్క ప్రాసెస్ని మీరు వదలకండి. ఇప్పుడు మీ ముఖంలో నవ్వు తాండవిస్తుండాలి. ఆ నవ్వుమోహం చూసే కస్టమర్ ఒక్కొక్కసారి మీకు ఫ్రెండ్ అవుతాడు, పాలసీ కూడా క్లోజ్ అవుతుంది. నన్ను అడిగితే నవ్వడానికి ఖర్చేం లేదు కదా, నవ్వండి, ఆరోగ్యానికి మంచిది. సందర్భంలో క్లయింట్ కానీ మీకు మంచి విషయాలు చెప్తే వాటిని గురించి అతడిని మెచ్చుకోండి. చాలా బాగా చెప్పారు సార్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటివి అతడిని మీరు అప్రిషియేట్ చేస్తే అతడు ఉబ్బి తబ్బిపై మీకు పాలసీ ఇచ్చే సందర్భం ఎక్కువగా ఉంటుంది. ఈ లోకంలో అమూల్యమైన విషయం ఏమైనా ఉందంటే ఏ వ్యక్తినైనా తన పేరు పెట్టి పిలవడం. కాబట్టి మీరు కస్టమర్ యొక్క పేరును పెట్టి పిలవండి. ఉదాహరణకి, మిస్టర్ శంకర్ గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. తర్వాత నేను
ఉన్నదే మీ యొక్క టైంని, మనీని, ఎనర్జీని సేవ్ చేయడానికి కోసమే. శంకర్ గారు మీరు ఏమనుకోకండి, ఇది చాలా మంచిది, దీనివలన మీ యొక్క ఫ్యూచర్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, ఇలా చెప్పండి. పేరు పెట్టి పిలవడం వల్ల అతడికి తెలియని ఆనందం వస్తుంది, అతడు మీకు ఫ్రెండ్ అవుతాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకోండి. మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చార్ట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతడి యొక్క మైండ్ డైవర్ట్ కాకుండా సేల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి త్వరగా పాలసీ ఇవ్వడానికి మీకు ఆస్కారం ఏర్పడుతుంది. క్లయింట్ వద్దకు వెళ్ళకముందే మీరు క్లయింట్కి ఏం చెప్పాలి, ఎలా ఒప్పించాలి, అతడిని నీ యొక్క పాలసీని తనకి ఎలా ఇవ్వాలి అనే మొత్తం ప్రాసెస్ నువ్వు బేరీజు వేసుకుని అతడి దగ్గరికి వెళ్ళాలి. అతడి దగ్గరికి వెళ్ళి వెరిమొహం పెట్టుకోకూడదు. అతడు అడిగే సమాధానం చెప్పలేదంటే నీకు ఎప్పుడు కూడా సేల్ రాదు. ఒకవేళ వచ్చినా అది పిటి బేస్ మీద ఉంటుంది. అది మహా అంటే ఒక పాలసీతో క్లోజ్ అవుతుంది. ఇంకా నీకు ఫ్యూచర్లో పాలసీలు రావు. ఈ విధంగా మీరు మీ యొక్క క్లోజింగ్ని కస్టమర్ వద్ద చేయాలి. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గోల్డెన్ పాయింట్స్ ఉంటాయి. కస్టమర్ తనకు తెలియకుండానే మనకు చెబుతుంటాడు. ఆ పాయింట్స్ని పట్టుకొని ఎలా క్లోజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.